అందులో సుందరకాండ గ్రహ దోషానికి బాగా ఉపకరించేటువంటి గ్రంథం ఇది. సహజంగా గ్రంథం అంతా మరి పారాయణ చేస్తే సర్వశుభం. మనకి గ్రహ దోషాలు ఉంటే పోతాయి, లేకపోతే గ్రహముల యొక్క అనుకూలము అంటే దాని అర్థం అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. కాబట్టి సుందరకాండ సంపూర్ణంగా పారాయణ చేయటము కానీ లేకపోతే శ్రవణం కానీ వినటం చేయటం మంచిది అనమాట. ఇది దీనిలో లంకా దహనం వస్తుంది అనమాట. ఇందులో ఈ లంకా దహనం కానీ దీనిలో ఏ విధంగా చెబుతున్నాడంటే 5వ శ్లోకంలో యోహి అయం మమలాంగూలే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తుమే విగృహోత్తమై. ఏ అగ్నిదేవా, నీకు ఇప్పుడు సంతర్పణ చేస్తాను ఆయన, అన్న సంతర్పణ చేస్తాను. ఏ అగ్నిదేవ, యజ్ఞగుండంలో హవిస్సు పోస్తూ అగ్నిదేవుడికి నమస్కారం చేస్తారు సహజంగా. ఇక్కడ ఈ అగ్నిదేవునికి భోజనం ఎలా పెడుతున్నానంటే ఈ లంకే నీకు భోజనం, ఈ లంకే నీకు భోజనం అనమాట, సంతర్పణ అని హవ్యవాహనుడికి చెబుతున్నాడు. ఇది న్యాయం, ఈ లంకనే నీకు సంతర్పణ చేస్తాను అని అంటున్నాడు. తర్వాత 8వ శ్లోకం ఇక ప్రారంభం ఇచ్చాడు. ఎలా మొట్టమొదటి ప్రశ్నించాడు ప్రహస్తుడు. రావణుని సభలో ప్రహస్తుడే ప్రశ్నించడం. చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? విష్ణువు పంపిస్తే వచ్చావా? ఇంద్రుడు పంపిస్తే వచ్చావా? వరుణుడు పంపిస్తే వచ్చావా? నిజం చెప్పు, నిజం చెబితే చాలు, నువ్వు జీవించుంటావు. అసత్యం చెప్పావో నీ జీవితం ఉండదు. పెద్ద మినిస్టర్ అనమాట ఎవరు? ప్రహస్తుడు. అందుకని పరమాత్మని నీ హనుమని ప్రశ్నించేటువంటి వాడా, అందుకని నువ్వు జీవించవు, పైగా నువ్వు చచ్చిపోతావు, నువ్వు చంపేస్తావని. అందుకని ఏం చేశాడనమాట, మొట్టమొదట ప్రహస్తుడు మినిస్టర్ ఉన్నాడే, ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రైమ్ మినిస్టర్ ఇల్లే తగలబెట్టినాడు. ప్రధానమంత్రి ఇల్లు చూసుకోవాలన్నమాట, ఆయన ఇల్లే తగలబెట్టాడు ప్రహస్తుడు. ప్రహస్తస్య నివేశనం 8వ శ్లోకంలో ప్రహస్తుని యొక్క ఇల్లు, అలానే వరుసగా మహాపార్శ్వుడి యొక్క ఇల్లు, ఆ తర్వాత వజ్రదంష్టుడు, శుకుడు, ఈ విధంగా అనేకమంది రాక్షస వీరుల యొక్క భవనాలన్నీ వరుసగా తగలబెట్టుకుంటూ వస్తున్నాయి. అంటే వరుసగా అపార్ట్మెంట్లు అనమాట, పెద్ద పెద్ద భవనాలు వరుసగా ఉన్నాయి. ఒక్కొక్క భవనం మీద ఆ నిప్పు ఆ తోక ముట్టించుకు నెమ్మదిగా వస్తుంది, అవన్నీ మండుతూ ఉన్నాయి అనమాట. మండుతుంటే వరుసలో విభీషణుడి ఇల్లు కూడా వచ్చింది. విభీషణుడి ఇల్లు మాత్రం అష్టపెట్టాడు. నీవు ధర్మాత్ముడివి కనుక నీ జోలికి పోకూడదు. అందుకే అంటే అర్థం ఏంటనమాట, ధర్మాత్ముని పట్ల మరి భగవంతుడు కూడా దయ చూపుతాడు అని అర్థం అనమాట. ఆ విభీషణుని యొక్క ఇల్లు తగలబెట్టలేదు. ఆ ఇల్లు తగలబెట్టకుండా మొత్తం తగలబెడితే మొత్తం ఆ రావణాసుని యొక్క వీరులు ఆ ఇళ్లలో ఉండేటువంటి ధనరాశులన్నీ కరిగి ఆ బంగారం రత్నాలు కరిగి ప్రవహిస్తూ ఉన్నాయి ఆ వేడి. అట్లా ఆ విధంగా తగలబెడుతూ దీనిలో 30వ శ్లోకం హనుమతా వేగవతా వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా. అయ్యా, రుద్రుడు తగలబెడుతున్నాడా? సాక్షాత్తు రుద్రుడే వచ్చాడా లంకను తగలబెట్టడానికి అని అనుకుంటున్నారట. ఇప్పుడు వానరుడు అనే మాట మర్చిపోయినారు, రుద్రుడే అని అంటున్నారు. సాక్షాత్తు రుద్రుడే తగలబెడుతున్నాడు అంటేనని. అట్లనే 31 గతస్థు లంకా పురపర్వత అగ్రే సముద్ధితో భీమ పరాక్రమోగ్ని, భయంకరమైనటువంటి అగ్నిని తోటి తగలబెడుతున్నాడు. ప్రసార్య చూడావలయం ప్రదీప్తో హనుమత వేగవత విసృష్ట. వేగవంతుడైనటువంటి ఆ హనుమంతుడు విడిచిన అగ్ని భయంకర పరాక్రమం కలిగినటువంటిది. అది వలయములుగా ప్రసరించుతూ ఒక్కొక్క భవనాన్ని తగులబెడుతూ ఉన్నది అనమాట. ఇందులో ఆ త్రికోట పర్వతం పైన ఉన్నటువంటి భవనాలన్నీ తగులబడిపోతూ ఉన్నాయి. ఇక్కడ సుందరకాండలో మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదట మనం అనుకున్నాం, 1 కథాపరంగా, 2 తత్వపరంగా, 3 యోగపరంగా. కథాపరంగా మనకి సహజంగా ఆ లంకను తగలబెడుతున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇందులో తత్వపరంగా తెలుసుకోవడం ప్రధానమైనటువంటి విషయం లంకాదహనం. ఏమిటనంటే ఈ తత్వపరంగానంటే ఈ శరీరమే ఒక లంక. ఇక్కడే భగవద్గీతలో జ్ఞానయోగం బాగా అధ్యయనం చేసుకుంటే కానీ అర్థం కాదు. ఈ శరీరము లంక అనేది అర్థం. లంక